కూరగాయలు కాదు కాలకూట విషం. మనం తినే కూరగాయలు కాదట, విషమట. ఏముందట అందులో? తెలంగాణ నుంచి 8,198 నమూనాలు పరీక్షిస్తే 486 శాంపిల్స్లో పరిమితికి మించి రసాయనాలు ఉన్నాయట. 3 సంవత్సరాల్లో దేశవ్యాప్తంగా 70,652 నమూనాలు పరీక్షించిరట. తెలుగు రాష్ట్రాల్లో భారీగా పురుగు మందులు వాడుతున్నారట, విపరీతంగా వాడుతున్నారట. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో లోక్సభలో వివరాలు వెల్లడించిన కేంద్రం. ఇది ఎవరో చెప్తున్న లెక్క కాదు, కేంద్ర ప్రభుత్వం చెప్తున్న లెక్క. నిగనిగలాడుతూ కనిపించే కూరగాయలు, నోరూరించే పండ్లు మార్కెట్లో చూడగానే కొనేసి ఇంటికి తెచ్చేసుకుంటాం కదా, అలాంటి వాటిలో కాలకూట విషం నిండి ఉందంటే నమ్ముతారా? విచ్చలవిడిగా పురుగు మందుల వాడకంతో పరిమితికి మించి రసాయన అవశేషాలు ఉన్నాయంటే నమ్మగలరా? ఆరోగ్యం సంగతి దేవుడెరుగు, వాటిని తింటే అనారోగ్యం కూడా ఖాయమే అని కేంద్ర ప్రభుత్వం చెప్తున్నది. ఆయా రాష్ట్రాల్లో పండ్లు కూరగాయల సాగులో పురుగు మందుల వాడకం పైన పూర్తి వివరాలు లోక్సభలో వెల్లడించింది కేంద్రం. దేశవ్యాప్తంగా 2005, 2006 నుంచి జాతీయ స్థాయిలో పురుగు మందుల అవశేషాల పర్యవేక్షణ ప్రాజెక్టును కేంద్రం అమలు చేస్తున్నది. ఇందులో భాగంగా 2023 నుంచి 2026 వరకు 23 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి సేకరించిన 70,652 పండ్లు కూరగాయల నమూనాలను 40 అధునాతన ప్రయోగశాలల్లో పరీక్షించిరట. ఇందులో 2,223 నమూనాల్లో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్దేశించిన పరిమితి కంటే ఎక్కువ పురుగు మందుల అవశేషాలు ఉన్నాయట. ఇక దేశం అంతా ఎట్లుందో పక్కన పెడితే మన రాష్ట్రాల్లో ఎట్లున్నది? దేశంలో అత్యధికంగా పురుగు మందులు వాడుతున్న రాష్ట్రాల జాబితాలో తెలుగు రాష్ట్రాలు ఉన్నాయట. ఆహార పంటలు మొదలుకొని వాణిజ్య పంటల వరకు పత్తి కానీ ఇట్లాంటి పంటలు అన్నింట్లా విచ్చలవిడిగా రైతులు పోటీపడి మరీ పురుగు మందులు కొడుతున్నారు. కేంద్రం విడుదల చేసిన వివరాల ప్రకారం తెలంగాణలో సేకరించిన 8,198 నమూనాల్లో శాంపిల్స్లో 486 శాంపిల్స్లో మోతాదుకు మించి పురుగు మందులు వాడుతున్నారట. ఆంధ్రప్రదేశ్లో అయితే 2,104 నమూనాలు పరీక్షిస్తే అందులో 134 నమూనాల్లో అధిక రసాయన అవశేషాలు ఉన్నట్లు గుర్తించారు. హర్యానాలో 2,331 నమూనాలు సేకరిస్తే 152 శాంపిల్స్లో అధికంగా కెమికల్స్ ఉన్నాయట. ఏకంగా 6.41% మేర నమూనాల్లో అవశేషాలు ఉన్నట్టు గుర్తించగా ఇది దేశంలోనే అత్యధికమట. ఒడిశా, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో ఒక్క నమూనాలో కూడా మోతాదుకు మించి రసాయనాలు ఉన్నట్టు నమోదు కాలేదట. ఎంత బెటర్ కూరగాయలు పండిస్తున్నారు వాళ్ళు. ఒడిశాలో కానీ, జార్ఖండ్లో కానీ, ఛత్తీస్గఢ్లో కానీ సేకరించిన శాంపిల్స్ ఏ ఒక్కదానిలో కూడా రసాయనాలు లేవట. కెమికల్స్ ఎక్కువ, మరీ ఎక్కువ ఉండొచ్చు కానీ మరీ మోతాదుకు మించి లేవన్నమాట. ఇక మనదైతే దరిద్రం. ఇక మనం తినే మొత్తం అంతా కెమికలే తింటున్నాం అన్నట్టు, విషమే. రసాయన అవశేషాలు ఎక్కువగా ఉన్న ఉత్పత్తులు ఏ తోట లేదా పొలం నుంచి వచ్చాయో తెలుసుకోవడానికి సాంకేతికతను వాడుతున్నారట. ఇట్లా ఇది గనక తింటే ఏమవుతుంది? రోగాలు వస్తాయి. పురుగు మందుల అవశేషాలు ఉన్న కూరగాయలు, పండ్లు తినడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తాయి. పురుగు మందుల అవశేషాల్లో కొన్ని తక్షణ ప్రభావం చూపిస్తే మరికొన్ని దీర్ఘకాలంలో ప్రభావం చూపిస్తాయి. తక్షణ ప్రభావం చూపే రసాయనాలు ఉన్న కూరగాయలు, పండ్లు గనక తీసుకుంటే కడుపు నొప్పి, వాంతులు, విరోచనాలు, కడుపులో మంట, తల తిరగడం, చర్మంపై దద్దుర్లు, దురద, కళ్ళల్లో మంట వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇక దీర్ఘకాలంలో ఆర్గానోఫాస్ఫేట్లు, క్లోరినేటెడ్ కాంపౌండ్స్ శరీరంలోకి వెళ్ళడం వల్ల బ్లడ్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. కాలేయ క్యాన్సర్, పేగు క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ వంటి వచ్చే ప్రమాదం ఉంది. శరీరంలోని థైరాయిడ్, ఈస్ట్రోజన్, టెస్టోస్టిరాన్ వంటి హార్మోన్ల సమతుల్యతను కూడా దెబ్బతీస్తాయి. ఇన్ఫెర్టిలిటీ, పిల్లలు పుట్టరు, డయాబెటీస్, షుగర్ వంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. పురుగు మందుల అవశేషాలు బయటకు పంపే క్రమంలో కిడ్నీలు, లివర్ తీవ్రంగా శ్రమించి కాలక్రమేణా దెబ్బతింటాయి. సో దీనికి సొల్యూషన్ ఏంటి అంటే, మనం ఎక్కడైనా ఆర్గానిక్గా ఏదైనా పండిస్తారు అని అనుకుంటే కొనుక్కోవడం తప్ప ఇంకా అవకాశం లేదు. తీసుకొచ్చిందని 1-2 సార్లు గడగాలి, కానీ పైన గడిగితే ఏం లాభం? అది లోపలికి పోయిన తర్వాత మరి ఏం చేయాలంటే కొంచెం ఆలోచించి కొనుక్కోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మనం ఈ సూపర్ మార్కెట్లో దీంట్లో కొనడం కంటే కొంత గ్రామాల నుంచి వస్తున్న దగ్గర వాళ్ళు కూడా చాలుతూనే ఉన్నారు. ఇక మరి ఏదో ఆపడానికి లేదు. మనం ఏదన్నా కొంచెం తెలుసుకొని కొనుగోలు చేస్తే బెటర్. అవసరమైతే 20 కిలోమీటర్ల అవతల ఇక్కడ కూరగాయలు మంచిగా ఉంటాయట, కెమికల్స్ చల్లరట, ఆర్గానిక్ అట అంటే అవసరమైతే ఒక హాఫ్ డే పని వదులుకుని పోయి తెచ్చుకోండి. ఆరోగ్యానికి మించింది ఏముంది? సో తెచ్చుకున్నవి కూడా బాగా వాష్ చేసి వండుకొని తినండి.
సో ఎక్కడెక్కడ ఎట్లున్నాయి అన్నది ఇగో కర్ణాటకలో 9,000 శాంపిల్స్ సేకరిస్తే 334 శాంపిల్స్లో పరిమితికి మించిన కెమికల్స్ ఉన్నాయట. తెలంగాణలో అయితే 8,000 శాంపిల్స్లో 486, ఘోరంగా ఉంది మన రాష్ట్రం. 486 శాంపిల్స్లో వచ్చిందట. పంజాబ్ కొంచెం బెటర్గానే ఉంది, గుజరాత్ కొద్దిగా బెటర్గానే ఉంది, హిమాచల్ ప్రదేశ్ ఓకే, మహారాష్ట్రలో ఎక్కువనే ఉంది, కేరళ, తమిళనాడు, రాజస్థాన్, ఇగో ఛత్తీస్గఢ్లో అయితే 29 శాంపిల్స్లో 0, జార్ఖండ్లో 566 శాంపిల్స్లో 0, ఒడిశాలో ఇంకా 1362 శాంపిల్స్ తీసుకున్నారట, 0 అట అక్కడ. అంటే ఒక్క దాంట్లో కూడా ఒక్క శాంపిల్లో కూడా పరిమితికి మించి లేదట. డెవలప్మెంట్ అంటే ఏందండి? ఇప్పుడు మనం అంటుంటాం కదా, ఆ రాష్ట్రాలు ఏం డెవలప్ అయినాయి, ఈ రాష్ట్రాలు ఏం డెవలప్ అయినాయి. ఇగో అదే డెవలప్మెంట్ అంటే బతకడానికి అవకాశం లేని డెవలప్మెంట్ ఎట్లయితుంది? నీ ఆయుష్ను తగ్గిస్తున్నది, నువ్వు పీల్చే గాలిని పొల్యూట్ చేస్తున్నది, నీ బాడీని మొత్తం తినేస్తున్న డెవలప్మెంట్ దేనికి చెప్పండి? అవసరం ఆ డెవలప్మెంట్?